కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మమ్మల్ని అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగించాలి అని మరియు గతంలో వచ్చిన విధంగానే రీఓపెనింగ్ సర్కులర్ జారీ చేయాలి అని మైనారిటీ సెక్రటరీ మేడంను మరియు జిల్లా కలెక్టర్ మేడంని వేడుకున్నారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ప్లంబర్, ఎలక్ట్రీషియన్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగులు గత 9 సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేస్తున్నామని ప్రిన్సిపల్ వేధిస్తున్నారు. చెక్కుల రూపంలో జీతాలు ఇస్తామంటున్నారు. 11 నెలలు మాత్రమే జీతాలు ఇస్తూ 45 రోజులు టర్మినేట్ చేస్తున్నారు. 12 నెలల జీతం ఇప్పించాలి అని వేడుకుంటున్నామన్నారు. ప్రతిరోజు 12 గంటలు పనిచేస్తున్నాం, 8 గంటలు పనిచేసేలా సర్క్యులర్ జారీ చేయాలి అని అధికారులు వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎడ్యుకేషన్ సొసైటీ నాన్ టీచింగ్ స్టాఫ్ కరీంనగర్ జిల్లా చొప్పదండి, గంగాధర, మాన్కొండూరు, రేకుర్తి, కరీంనగర్ హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్స్, నాన్ టీచింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. యథావిధిగా ఎంప్లాయీస్ని స్కూల్లోకి తీసుకోవాలని కోరుచున్నాము. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లలో పనిచేస్తున్నాము. ఇందులో కేటగిరీస్ వచ్చేసి హెచ్కేస్, పీసీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్. ఈ ముగ్గురిని కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేశామంటూ మమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నామన్నట్టుగా ప్రిన్సిపాల్లతోటి మాకు కాల్ చేపించి డ్యూటీలలో జాయిన్ చేశారు. కాకపోతే మాకు కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలనే మమ్మల్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలి. సర్క్యులర్ లేకుండా మమ్మల్ని డ్యూటీలో జాయిన్ చేసుకోమంటే మేము రావడానికి ఇబ్బంది పడుతున్నాము. మాకు సర్క్యులర్ అనేది తప్పకుండా జారీ చేయాలని మేము సెక్రటరీ మేడంను కోరుకుంటున్నాము. యథావిధిగా అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే మమ్మల్ని గతంలో లాగానే మమ్మల్ని స్కూళ్ళలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏమంటున్నారంటే మమ్మల్ని డైలీ వేజ్ కూలీలుగా పని చేయాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డైలీ వేజ్ కూలీలుగా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేడం చెప్పారని చెప్పేసి మాకు సార్లు చెప్తున్నారు. ప్రిన్సిపల్ సార్స్ అందరూ చెప్తున్నారు. మమ్మల్ని అవుట్సోర్సింగ్ యథావిధిగా గతంలో ఏ రకంగా జరిగిందో అదే రకంగా మమ్మల్ని యథావిధిగా డ్యూటీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. నా పేరు అక్కపల్లి శ్రీకాంత్ అండి. నేను మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 2016 నుంచి వర్క్ చేస్తున్నాము. అప్పటి నుంచి మమ్మల్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా తీసుకొని ఇప్పుడు గత 20 రోజుల నుంచి 6 సమ్మర్ హాలిడేస్ రాగానే మమ్మల్ని పక్కన పెట్టేసి 1 మంత్ నుంచి శాలరీస్ ఇవ్వకుండా, ఇప్పుడు సర్కులర్ మళ్ళీ ఇష్యూ చేయకుండా, ఎంప్లాయీస్ స్కూల్కి పోతే కూడా స్కూల్కి రానివ్వకుండా మిమ్మల్ని పక్కన పెట్టినాం, మీకు చెక్ పద్ధతిలో శాలరీస్ ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసి, మా చెక్ పద్ధతి వద్దు, మాకు చెక్ పద్ధతి వద్దు, ఎప్పటిలాగానే మాకు అకౌంట్లో శాలరీస్ ఇవ్వాలి, అవుట్సోర్సింగ్ లాగానే కంటిన్యూ చేయాలి. లేదు మేము అవుట్సోర్సింగ్గా కూడా కంటిన్యూ చేయొద్దని అనుకుంటే మాకు డైరెక్ట్ సొసైటీ నుంచి మైనార్టీ సొసైటీ నుంచే శాలరీస్ ఇవ్వాలి. మమ్మల్ని మాత్రం మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మా సెక్రటరీ మేడం కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము. మాకు శాంక్షన్ పోస్ట్ చేయాలి. మాకు ఇప్పుడు కొంతమందిని మా ఎంప్లాయీస్ని ఒక మూడు డిజిగ్నేషన్లను మాత్రమే, వార్డన్లను, మన ఓఎస్లను, డిఓలను మాత్రమే శాంక్షన్ పోస్ట్ చేసి మమ్మల్ని హెచ్కేలను, సెక్యూరిటీ గార్డులను, మన పీసీఈలను వీళ్ళని మాత్రం నాన్ శాంక్షన్ పోస్టులు అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసారు. మాకు శాలరీస్ కూడా పెంచలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు అదే 12,000 శాలరీలు, 10,000 శాలరీలతో పనిచేస్తున్నాము.
మాకు శాలరీస్ పెంచాలి, పిఆర్సీ వర్తించాలి, 30% పిఆర్సీ వర్తించాలి, ఏరియాస్ కూడా ఓకే చేసి మమ్మల్ని శాంక్షన్ పోస్టులుగా చేసి మా కార్మికులను గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. పేరు నౌకపల్లి శ్రీకాంత్, ఏంటి మీరు? సెక్యూరిటీ. ఇప్పుడు కాడా